హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ కరెక్ట్గా 6:30 అవుతుందండి. సో నిద్ర లేచిన వెంటనే బాగా చలిగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి చలిమంట పెట్టుకుంటున్నాము. అంటే లాస్ట్ వీక్ బ్లాగ్ కదా, అప్పుడు చలి ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే రథసప్తమి ఇవి కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి మనకి బీభత్సంగా. నెల్లూరు సైడ్ అయితే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయండి. తప్పదు, ఈసారి ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. ఇయర్లీ ఉన్న మొక్కలన్నీ ఒక్కొక్కటిగా నరికేస్తూ వస్తున్నాము. సో పల్లెటూరులో కూడా ఇంతకుముందు అట్లీస్ట్ 2 ఇళ్ళ దగ్గర నుంచైనా ఒక వేప చెట్టు ఉండేది. ఇప్పుడు ఆ వేప చెట్లు కానీ ఏవీ లేకుండా చేసేస్తున్నారండి. పనులు చేసుకోవడానికి వీటికి ఆకులు పడుతున్నాయి. అలాగా అందరూ కూడా సుఖపడిపోతూ ఉన్నారనమాట. ఇంకా తప్పదు, విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంక నేనైతే చలిమంట దగ్గర ఉన్నా, భలే అనిపిస్తుందండి ఉదయాన్నే చలిమంట దగ్గర చలి కాచుకుంటూ ఉంటే. ఇంక అమ్మ అయితే వాకిలంతా ఊడ్చేసి కల్లాపి చల్లిందనమాట. కొంచెం డ్రై అయిన తర్వాత నేను కూడా ముగ్గు పెట్టాలి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ హాలిడేస్ అయితే, సంక్రాంతి టైంలో. ఇంకా నేనైతే ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నామండి. మా సిస్టర్స్ వీళ్ళందరూ వస్తామంటున్నారు. ఒకసారి కనిపించేసి చూసేసి వద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. యాక్చువల్గా ముందైతే అనుకున్నాం, కానీ మళ్ళీ నిన్నే వచ్చాను కదా, వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపించింది. అమ్మ దగ్గర ఒక రోజు కూడా ఉండలేదు కదా, మళ్ళీ టైం అయిపోతుంది, స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి, పిల్లల్ని తీసుకొని నెల్లూరుకి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్స్కి పంపించాలి, టైం లేదు. అట్లీస్ట్ ఒక 2-3 రోజులైనా ఉందామంటే అని చెప్పేసి అనిపించింది. ఊరికెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట, సెలవుల్లో అట్లాగా అట్లీస్ట్ ఒక రోజు ఉండి కూడా. ఇంకా సరేలే అందరం ఒకసారి కలుసుకుందామని చెప్పేసి ఊరికి కూడా వెళ్ళాలనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇంకా ఆ రోజైతే ఊరికి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాము. అమ్మ వాళ్ళు, నేను, పిల్లలు అందరం కలిసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ముగ్గు అయితే భలే ఉంది కదండి. ఇక్కడ బాగా వస్తుంది అనమాట. అమ్మ నార్మల్ ముగ్గులో బియ్యం పిండి ఉంటుంది కదా మనకి, ఆ బియ్యం పిండి కొంచెం కలపండి, దానివల్ల ముగ్గు భలే పడుతుందండి. ఈ టిప్ తెలిసిన తర్వాత నెల్లూరుకి వెళ్ళిన తర్వాత నేను కూడా కొంచెం కలిపాను. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా ముగ్గు పిండితోనే వేస్తున్నారు. అంటే కొనుక్కున్న ముగ్గు ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటితోనే ముగ్గులు వేస్తున్నారు. మా టైంలో అయితే రాళ్ళు దొరికేవన్నమాట. ఆ రాళ్ళతో మేము నూరుకొని ముగ్గు స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అందరూ కూడా, అమ్మ వాళ్ళు కూడా ముగ్గు పిండి ప్యాకెట్సే కొనుక్కొని కొంచెం ఎక్స్ట్రాగా బియ్యం పిండి కూడా కలుపుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ముగ్గు కూడా ఎక్కువ అవుతుంది అండ్ పడటం కూడా నీట్గా పడుతుందండి. బియ్యం పిండి పెద్ద ఏం ఉండదు, స్టోర్ బియ్యం దొరుకుతాయి కాబట్టి మనకి తక్కువ కాస్ట్లోనే. సో కొంచెం మనకి యూజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ముగ్గు పిండి ప్యాకెట్టే 20 రూపీస్ తీసుకుంటున్నారు. 4 రోజులు కూడా రావు అలాంటి వాళ్ళు. నాకేంటంటే ముగ్గు పిండి అలా ఉన్నప్పుడు ముగ్గులు పెద్ద పెద్దగా వేయాలనిపిస్తుంది. సో అట్లా ఫైనల్లీ ఇలాగా రంగులు కూడా కొంచెం లైట్గా పెట్టేసా. ఇది కొంచెం మెలికల ముగ్గు కాబట్టి కలర్స్ ఎలా అంటే అలా వేయలేము, కొంచెం అవుట్లైన్స్ మాత్రమే గీసుకోగలం. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టా. అమ్మకి భలే ఇష్టం ఇలాంటి ముగ్గులు అంటే. ఈరోజైతే భలే హ్యాపీ ఫీల్ అయింది ముగ్గు పెట్టానని చెప్పి. నేను చాలా రోజులు పెళ్ళికి ముందైతే ఇవే వేయించేదనమాట నా చేత అడిగి మరి. సో ఇంకా మేమైతే కొంతసేపు టిఫిన్స్ అవి తినేసి 12:30కి అమ్మ వాళ్ళ ఊరి నుంచి బస్సు ఉందండి. ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా, రీసెంట్గా ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ నాకు యూజ్ చేయడం అసలు ఏమంత నచ్చదు. ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని, ఇంతకుముందు ఒక ఫ్యాషన్ అనమాట హ్యాండ్ బ్యాగ్ ట్రై చేయాలి ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే అందులో స్కిన్ కేర్ ఐటమ్స్ అని అవన్నీ ఇవన్నీ చెత్త చెదారం మొత్తం ఫోన్స్, కేబుల్స్ అన్నీ ఉంటుంటాయి కాబట్టి సో వాటి కోసం క్యారీ చేయడానికి అయితే తప్పకుండా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నా. స్టైల్ కోసమేం కాదు. ఒకప్పుడు ఉండేది నిజంగా నాకు హ్యాండ్ బ్యాగ్స్ అలా యూజ్ చేయాలని. కాకపోతే మాది పల్లెటూరు కదండి, విచిత్రంగా చూస్తారనమాట హ్యాండ్ బ్యాగ్స్ అవి. ఇప్పుడేం పట్టించుకోరు, ఎందుకంటే నేను నెల్లూరు నుంచి వచ్చాను కదా, సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడేం వదిలేస్తారు నన్ను. అదే పల్లెటూరులో పుట్టి కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అలాగా కొంచెం స్టైల్గా ఉన్నా కానీ అమ్మో ఏం అవసరమా, ఏమో భలే ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందనేది కామెంట్ చేయండి. సో ఇంకా మా రుత్విక్ కూడా రెడీ అయిపోయాడు. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట వెళ్ళాలని చెప్పి ఊరికి. అక్కడ ఏంటంటే పిల్లలకి ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో దానివల్ల వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా 12:45కి అంటే ఒక 15 మినిట్స్ అయితే బస్ లేట్ అయింది. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాము. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ బస్సులో వెళ్ళడం అయితే, చాలా ఇయర్స్ తర్వాత. అంటే నిన్న నేను నెల్లూరు నుంచి వచ్చింది కూడా బస్సే, కాకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం. చిన్నప్పుడు అలా ఊరికి వెళ్తుంటే ఫీల్ ఉంటుంది చూడండి, సెలవుల్లో కానీ
ఇలాంటప్పుడు ఆ ఫీల్ మళ్ళీ ఒక్కసారిగా అలా అనిపించింది అనమాట. అంతే తేడా. బస్ అయితే ఎక్కుతూనే ఉంటాము. అమ్మమ్మ వాళ్ళ ఊరికి సెలవుల్లో వెళ్తాం చూడండి, ఆ ఫీల్ వేరే కదా, అలా అనమాట నేను చెప్పింది. 12:45కి బస్ ఎక్కామా అండి, కరెక్ట్గా ఒక 45 మినిట్స్ అనమాట. 1:20 ఆ టైంకి అయితే బస్ దిగేసాము. 12:30కి ఎక్కితే 1:30 కల్లా వెళ్ళిపోతాము. సో కాకపోతే రోజు ఒక 15 మినిట్స్ లేట్ అయింది కాబట్టి 1:40 1:50కి అంతా కూడా వెళ్ళామన్నమాట. కరెక్ట్గా గట్టిగా బస్ కనుక వెళ్ళింది అంటే 45 మినిట్స్ 50 మినిట్స్లో వెళ్ళిపోతామండి. 1 అవర్ లెక్కేసుకోవచ్చు అనమాట. సో ఇంక మేమైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే కొంచెం సేపట్లో మాట్లాడేసి ఇంకా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నామన్నమాట. ఇక లౌక్య పాప 100 మెలికలు తిప్పుతుందండి వీడియో తీయమంటే. నేనేమో ట్రైపాడ్స్ అవి తీసుకెళ్ళలేదు. నేను నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటానంటే కొంచెం ఫ్రీగా టైం స్పెండ్ చేద్దాం కదా, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అలాగే వెళ్ళిపోతాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మూమెంట్స్ అయినా క్యాప్చర్ చేయకపోతే ఎట్లాగా, యూట్యూబర్స్ కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి. వెంటనే అనిపిస్తుంది అరే ఈ క్లిప్స్ షూట్ చేస్తే బాగుంటుంది కదా. సో రాక వచ్చాము, ఎప్పుడు మన ఇంట్లోనే కదా, అమ్మ వాళ్ళ ఇల్లు ఇంతే ఉంటుంది కదా. సో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం వీడియో షేర్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అక్కడ ఒక క్లిప్ అయితే షూట్ చేశానండి. ఇంకా లంచ్ అయితే చాలా బాగుంది. సాంబార్ చేసింది పెద్దమ్మ, అలాగే కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉండింది. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం లంచ్ తినేసి ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నాము. కరెక్ట్గా ఈవినింగ్ టైం అయితే 4 అయిందనమాట. సో 4కి అయితే మేము ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ తమ్ముడండి, ఇక్కడ అక్క అయితే ఉండరనమాట. రీసెంట్గా అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంకా సింగిల్గానే ఉంటారనమాట, పిల్లలు ఉన్నారు. సో ఇంకెప్పుడైనా కానీ అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ మా పెద్దమ్మ అయితే ఇక్కడే ఉంటారనమాట, అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే. సో తనైతే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. తనకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి కల్లాపి చల్లడము, ఇల్లు చిమ్మడము ఇలాంటివి. సో ఇంకా మావే కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ కల్లాపి చల్లడం ఇలాంటివి అన్నీ అంటే జెంట్స్ చేయడం కష్టం కదండి, ముగ్గులు పెట్టడం ఇలాగా. సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడైనా అంటే మేము చాలా రేర్గా వెళ్తుంటాంలేండి, ఇయర్లో 1 or 2 టైమ్స్ వెళ్ళడమే గొప్ప. అంటే ఎవరి పనులు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి. ఇంకా పెద్దమ్మ అక్కడే ఉంటారు కాబట్టి తప్పదు. అందులోనూ ఇంత పెద్ద వాకిళ్ళు చిమ్మాలి అంటే కష్టం కదా. అక్కడ పెద్దమ్మకు కూడా పెద్ద ఇల్లు ఉంది, అక్కడ ఇక్కడ చేయాలంటే కష్టమైపోతుంది. బట్ అప్పటికి చేస్తూ ఉంటారనమాట వీలున్నప్పుడంతా. ఇంకా నేనైతే కల్లాపి చల్లారు అమ్మ పెద్దమ్మ ఇద్దరు కూడాని, నేనైతే ముగ్గులు పెడుతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఈ డ్యూటీ ఇచ్చేస్తారండి, అది ఎందుకో తెలీదు. నాకు కూడా ఇది ఎంతసేపు చేయమన్నా కానీ ఓపిక్గా చేస్తూ ఉంటా. బట్ గుర్తుండట్లేదు ముగ్గులు ఎక్కువగా, అంటే డైలీ వేయట్లేదు కాబట్టి రీసెంట్గా గుర్తుండట్లేదు నాకు. ఇంతకుముందు అయితే ఇంట్రెస్టింగ్గా వేసేదాన్ని, కానీ ఇప్పుడు మనకి కొంచెం పనులు అవి ఉన్నప్పుడు హడావిడిగా వేసేస్తూ ఉంటాను కదా. నెల్లూరులో కూడా ఎక్కువ వేయట్లేదు, చిన్న చిన్నవి ఏదో వేసుకుంటూ ఉన్నా. సో ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసాను అనమాట. భలే ఉంది కదండి, మిట్ట మొత్తం కల్లేపిచ్చెళ్తే డ్రై అయిపోయిన తర్వాత అక్కడొక ముగ్గు తెల్లగా వేసేస్తే భలే అందంగా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే ముగ్గులు పెట్టేశాను. అమ్మ వాళ్ళు అయితే ఇంకా మిట్ట మొత్తం చిమ్మి కల్లేపిచ్చెళ్ళారనమాట. కష్టమంతా వాళ్ళదే. ఫైనల్గా నేనైతే కొంచెం అలా హెల్ప్ చేశాను అనమాట. బయట కూడా కొంచెం కడిగేసి బయట ముగ్గు పెట్టకుండా ముగ్గురాతితో గీసాము. ఇంకా పెద్దమ్మ అయితే జాజుతో అయితే అలికిందనమాట. జాజు అంటే ఎర్రమట్టి అండి, ఇక్కడ మాకు దొరుకుతుంది అనమాట, పుట్ట దగ్గర అక్కడ దొరుకుతుంది. చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం. ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అసలు దొరకట్లేదు, ఇక్కడ మాత్రం అందరూ యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ. ఇంకా అది అలికేసి పసుపు కుంకుమతో ఇలా పెడతారనమాట. చూసారు కదా ఎంత బాగుందో డిజైన్ అనేది, దీనివల్ల ఎంత లుక్ వచ్చిందో కదా. సో ఇలా అయితే ముగ్గు పెట్టేసామన్నమాట. ఇంకా లోపల ఎక్కడైతే ఇలాగ గడపల్లాగా ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నింటికీ కూడా ఇట్లాగ పసుపు కుంకుమ అయితే పెట్టేస్తుంది అనమాట పెద్దమ్మ. వీటి వల్ల ఏంటంటే భలే అందం వచ్చేస్తుందండి. నాకైతే భలే ఇష్టం ఇలా ఇంటిని చక్కగా అలంకరించుకోవడం. బట్ ఇప్పుడంతా హౌసెస్ అన్నీ స్టైల్ అయిపోతున్నాయి కాబట్టి రాను ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇలాంటివి చూడడమే కష్టమైపోద్ది. అందుకని మీకు వీడియోస్లో చూపిస్తాను. మీరు కూడా చాలా రేర్గా చూసుంటారు కదా. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమని అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఓల్డ్ ట్రెడిషన్స్, లేదంటే చాలా వరకు కనుమరుగైపోయి విలేజెస్లో కూడాని. ఇంకా అమ్మను ఒక ముగ్గు వేయమన్నాను అనమాట వాకిలి ముందు. నేను అక్కడంతా వేశాను కదమ్మా, నాకు ఇంక వేరే ముగ్గులేం గుర్తులేవు, నువ్వు వెయ్యి అని చెప్పేసరికి అమ్మ అయితే ముగ్గు పెడతా ఉంది.
ఫైనల్‌గా ఇల్లంతా కల్లాపి చల్లి ముగ్గులైతే పెట్టేసామండి. నాకు ఆ టైంకి ఇంకా ఏ ముగ్గులు గుర్తురాలేదు. అందుకని ఉదయం అమ్మ దగ్గర ఏసాను కదా! అదే ముగ్గయితే మళ్ళీ రిపీట్ చేశాననమాట. దీనికి కూడా అవుట్‌లైన్స్ గీశాను. బావుంది కదా! ఇలాంటివి ఎంతసేపు చూసినా కానీ బోర్ కొట్టవండి. అమ్మ మాత్రం ఈ ముగ్గయితే వేసిందనమాట. ఇది 12 చుక్కల ముగ్గు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అమ్మ ఒక 4, 5 ముగ్గులు రిపీట్ చేస్తూనే ఉంటదండి తన జీవితకాలం మొత్తం. సో, ఫైనల్‌గా ఇంక అక్కడ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడాని. చూసేసి వచ్చాం. మావయ్య అయితే ఇంట్లో లేరు. పొలానికి వెళ్ళారంట. ఇంకైతే మళ్ళీ వచ్చి అట్లా పలకరిస్తాము. ఇంక మేమైతే పని అయిపోయింది కదా! పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. ఇక్కడ చాలా వరకి కూడా అందరూ మా వాళ్ళే ఉంటారండి. సో, చాలా హౌసెస్ ఉంటాయన్నమాట. బావుంటుంది వెళ్ళినప్పుడు. ఈ చెట్టు చూసారు కదా! టైం అయితే ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. మంచిగా బ్యూటిఫుల్ సన్‌సెట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇదండి ఇవాళ